తెలుసు అవతల వైపు ఉన్నది అమెరికాయే అని, దానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే అని. అయినా సరే ఇండియా అస్సలు తగ్గడం లేదు. సుంకాల విషయంలో అమెరికాతో ఢీ అంటే ఢీ అంటుంది భారత్. ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు అస్సలు తలొగ్గేదే లేదంటుంది మోదీ సర్కార్. ఇదే అంశంపై మంగళవారం పిఎంఓలో ఓ కీలక మీటింగ్ జరగబోతోంది. ముందు 25% అన్నాడు, తర్వాత 50%కి పెంచాడు. అయినా సరే అమెరికా సుంకాల విషయంలో భారత వైఖరి తటస్థంగానే ఉంది. ట్రంప్ టారిఫ్లకు అసలు బెదరట్లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మా వైఖరి ఇంతే అన్నట్లుగా ఉంది ఇండియా తీరు. ఇటీవలే విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా అమెరికాపై సంచలన కామెంట్ చేశారు. భారత ఉత్పత్తులు నచ్చితే కొనండి, లేకపోతే లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు చూశాక ట్రంప్ విషయంలో ఇండియా ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఇదే కరెక్ట్ టైం అని ఇండియా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే టారిఫ్లతో ఎంత తన దారి తెచ్చుకోవాలని చూస్తున్నా ఇండియా మాత్రం అమెరికాకు చిక్కట్లేదు. మీరు ఏమైనా చేసుకోండి, మాకు పోయేది ఏమీ లేదు అన్నట్లుగా వ్యవహారాన్ని నడిపిస్తోంది భారత సర్కార్. మరోవైపు ఈ అదనపు సుంకాల వ్యవహారంపై చర్చించేందుకు మంగళవారం ప్రధానమంత్రి మోడీ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యంగా అమెరికా విధించిన 50% సుంకాల ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల మీదే ఫోకస్ పెట్టారు. ట్రంప్ టారిఫ్ల వల్ల భారత ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. ఈ ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. సమావేశంలో ఎగుమతి ఆధారిత యూనిట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు. సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు ప్రత్యేక మద్దతందించే విషయంపైన చర్చ జరగనుంది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం, అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ లాంటి పథకాలను అందించే ప్రతిపాదనలపైన చర్చించనున్నారు. బుధవారం నుంచి అమెరికా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ఉత్పత్తులపై 50% సుంకాలు అమలు కానున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారుల మార్జిన్లను మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్ కు కూడా అంతరాయం కలిగిస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టెక్స్టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దాంతో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నందుకు గాను భారత్పై సుంకాలు పెంచడం అన్యాయమని, ఇది కరెక్ట్ కాదని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ప్రధాని మోడీ కూడా రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు భారత్ ఎప్పటికీ రాజీ పడదని, దానికోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అందుకోసమే భారతీయ ఎగుమతిదారులకు ఏ విధంగా మద్దతుగా నిలవాలనే దానిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేందుకు పిఎంఓలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇండియాతో వాణిజ్యం వల్ల అమెరికాకు కలిగే ప్రయోజనాలు వివరించేందుకు భారత్ యుఎస్ లో ఒక లాబియింగ్ టీం ని కూడా రంగంలోకి దించింది. వాళ్ళంతా ట్రంప్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారితో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళ ద్వారా ట్రంప్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.